ట్రావెల్స్ అండ్ ఫుడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఈరోజు అయితే ఇప్పుడు టాయ్ ట్రైన్ బుక్ చేయడానికి అయితే పోతున్నాం. టాయ్ ట్రైన్ పోదామని, ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఒకటి ఈ నుంచి షిమ్లా టు కాల్సా ఆడుకుంటుందంట రూటు. ఒకసారి అయితే ఆడికి పోయి ఇప్పుడు టికెట్ ఎట్లుంటాయో బుక్ చేయడానికి పోతాం. ఇప్పుడైతే నడుచుకుంటూనే పోతాం. అంతలోపు అయితే మీరు షిమ్లా ఒకవేళ వ్యూస్ బాగుంటే అవి ప్లే చేస్తాం. ఎక్కుదామని చెప్పి పొద్దుగాల అర్ధ గంట సేపు నడుచుకొని వచ్చినాం. ఆడ నుంచి ఇడికి వచ్చినాక చూస్తే ఇప్పుడు 10 గంటలకి ఎక్కినాం అనుకో, 11కి ఎక్కితే మధ్యాహ్నం 4 గంటలకి కల్కాల దిగుతూ ఉంటాం. మళ్ళీ రిటర్న్ టికెట్ లేదు, మళ్ళీ రేపు నెక్స్ట్ డేనే రావాలి కల్కా టు షిమ్లా. అమ్మ ఇదే ఏం ఆఫీస్ ఏమో. టికెట్లు బుక్ చేద్దామని వచ్చేసరికల్లా టైం చూసేసరికల్లా పర్సన్ అవుతున్నాం. 5 గంటల జర్నీ అంట. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు పోతాం. ఓకే, మళ్ళీ 6 గంటలకి మన టికెట్ అదేంది రిటర్న్ టికెట్ ఏమైనా పెడితే బాగుంది, కానీ రిటర్న్ టికెట్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఊటీకే పోవాలి మనం. నెక్స్ట్ టైం ఊటీ ప్లాన్ సమ్మర్లో నెక్స్ట్ ఇయర్. ఆల్రెడీ మా యతిన్ భాయ్ ఆల్రెడీ పోయిండు. ఎట్లాగో ఫికర్ ఉండదు, ఏమేమి తిరగాలి ఏమేమి ప్లానింగ్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఇయర్ ఆడికే. ఇప్పుడైతే అర్ధగంట మళ్ళీ ట్రెక్కింగ్ చేసేసి జరంత పుట్టని కరిగించి ఈ నుంచి రూమ్లో పోయి బ్రష్ వేసుకోలే ఏం వేసుకోలేరు. అయ్యా దబ్బున వచ్చేసినాం, ఏమైనా టికెట్లు మిస్ అవుతాయేమో అని చెప్పి వీడికి వచ్చి చూసేది కనుక బుగ్గ మోర్ వేసుకోవాలి ఇక్కడ. అమ్మా ఈ కొండలే ఎట్లున్నాయి చూడది, ఇగో మొత్తం పైనకి ఎక్కుడే చచ్చిపోతున్నాం. ఈడైతే ప్రతి ఒక్కరు గదే ఆడుతుంది. హోటల్ కావాలా, ట్యాక్సీలు కావాలా. మీకు వీడికి వస్తే అవసరం లేదు. ఇది నాకు తెలిసి ఆఫ్ సీజన్ ఇది షిమ్లాలో. మేము కరెక్ట్ టైంలో తిరుగుతున్నాం అన్నిట్లలో. ఏదైతే ఆఫ్ సీజన్ ఉంటుందో ఆ టైంలో ఎంట్రీ ఇట్లా అవుతున్నాం. మొన్న ఏంటది మనాలిలో కూడా 2 రోజుల కిందనే సీజన్ అయిపోయింది. దాని తర్వాత మేము ఎక్కినాం. సీజన్ అయిపోయినాక కూడా ఏం తక్కువ మంది ఉన్నారు, మీ అమ్మ ఎక్కువ మంది ఉన్నారు. ఒకసారి షిమ్లా అందాలని చూడండి. మొత్తం నేను టాప్ మా హోటల్ ఎక్కేదాకా మొత్తం షిమ్లాలని చూపిస్తాం మీకు. ఇక ఇప్పుడైతే పొద్దుగాల నుంచి ఏమో మేము ఇంట్లో రూమ్లో కూర్చున్నాం. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. ఇప్పుడు ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అయినా ఇక్కడ 8 గంటలకు కూడా మనకి ఏమంత చీకటి కాదు చూడండి. మనమైతే ఇప్పుడు చక్కగా ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. పొద్దుగా నుంచి వెళ్దాం అనుకున్నాం, 6 o'clock వెళ్దామని అనుకున్నాము. కానీ అప్పటి నుంచి వాడనే ఉంది. ఇక మీకు ఆల్రెడీ వాటర్ ఎటు రైటా లెఫ్టా మీకు కింద ఆల్రెడీ కనిపిస్తుంది. రోడ్డు మొత్తం పచ్చి ఉండే. ఇక వర్షం ఆగి మేము స్నానాలు అన్నీ వేసేసరికల్లా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని స్నానం చేసినాం. లేకపోతే స్నానాలు చేయకుండా సరిపోతుంది. ఇక్కడ ఇక్కడైతే స్పీడ్ లిమిట్ ఒకసారి ఉంటుంది. నైట్ టైం షిమ్లా వ్యూ ఎట్లుంటుంది చూడండి. అట్లనే మనం ఈ నుంచి మాల్ రోడ్ అని ఉంటుంది, మాల్ రోడ్ కూడా వెళ్ళాలన్నమాట. హోటల్ ఇక్కడ ఎవరున్నా హోటల్ అంటారు. మీ అమ్మ హోటల్ ఏం రాబాయ్. ఇక్కడ మస్తు ట్రాఫిక్. షిమ్లా ఏమో కానీ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, గలీజ్ ట్రాఫిక్. మేము ఆల్రెడీ రాగానే ట్రాఫిక్ ఎంట్రీ అయింది. మీకు కనుక ఈ లింక్ ట్యాప్ చేసారు అనుకో, మేము షిమ్లాకి ఎట్లా రీచ్ అయినాం, ఎంత ట్రాఫిక్లో పట్టుకున్నాం, ఎన్ని కొండలు ఎక్కాల్సి వచ్చింది, ఆ క్రేజీ ఘాట్ రోడ్. 250 kilometers మాకు దగ్గర 7 hours పట్టింది. విత్ బ్రేక్స్ నేను తీసుకున్నాం. గూగుల్ టైం అయితే బీట్ చేసినామా లేదా మాకు అలా కామెంట్ సెక్షన్లో చెప్పరి. ఈ లింక్ పైన ఉన్న లింక్ ఇట్లా క్లిక్ చేయగానే మీకు వచ్చేస్తుంది. బాబా అరే ఏ ముందర సన్సెట్టింగ్ ఆడ లైటింగ్ క్లౌడ్ వెనకాలకి. ఇంకా సన్సెట్ కాలే, మబ్బులు పట్టుకున్నాయి కానీ సన్సెట్ కాలే. చూడండి ఒకసారి 8 అవుతుంది.
హోటల్ లటల్ 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 అంటారు ఇలా వచ్చి ఆటోమేటిక్. మీ దగ్గర లగేజ్ ఉంటుంది వాళ్ళు వస్తారు హోటల్ హోటల్ అంటారు, నీకు ఎంత రేంజ్లో కావాలంటారు, ఎంతమందికి కావాలని చెప్పేస్తారు. ఆహా ఏముంది వ్యూ అసలు, అదే ఏముందా అసలు. ఆహా షిమ్లా మొత్తం లైట్లతో మెరిసిపోతుంది, కొండలు లేవు, మొత్తం కొండల పైన మొత్తం ఇల్లు. ఫైనల్గా నానా తిప్పలు వాడి అటు ఇటు చేసి అయితే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈడ ప్రత్యేకత ఏంటంటే మొత్తం కుండ పైన మంచి లాంగెస్ట్ స్టాచ్యూ అనమాట హనుమాన్ది. ఇక్కడ షిమ్లాలో లాంగెస్ట్ హనుమాన్ స్టాచ్యూ అంటే ఇక్కడ ఉంటుంది. అందుకే దీనికోసం మేము పొద్దుగా నుంచి ట్రై చేసినాం, బాగా వర్తనే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ సింపుల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎట్టెట్లో వాళ్ళు కూడా అర్థమైతే లేదు. ఇక్కడ ఉందిగా చలో పెట్టేద్దాం. ఫైనల్లీ రీచ్డ్ హనుమాన్ టెంపుల్. ఇప్పుడు మొబైల్లో చూపిస్తే ఇక ఫైనల్గా హనుమాన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎవరైనా సరే మామూలు ఇట్లా టెంపుల్ స్టార్ట్ అయిందంటే చెప్పులు వేసుకొని ఎక్కుతారు, గుడి దగ్గరికి పోయినాక అప్పుడు చెప్పులు ఎక్కుతారు. ఎప్పుడో పొద్దుగాల రావాలనుకున్నాము కానీ ఇప్పుడు వచ్చినాం. అటు ఇటు చేసి ఏ గుండెలో చూసుకోరా, నా అయితే ఆకండి. మొత్తం మెట్లు ఇట్లా పైనకున్నాయి. ఎవరికైనా మెట్లు ఎక్కొద్దు అంటే నడుచుకుంటూ పోవాలి. ఇదంతా కొండ, అవతల మొత్తం సిటీ కర్రగా కనిపిస్తుంది కదా మీకు, అవతల మొత్తం సిటీ అది. అన్ని మంత్రాలు రాసి పెట్టారు ప్రతి ఒక్క దగ్గర. మంకీలు కూడా ఉన్నాయి, అదే మంకీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నా ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి అండి. బాబా ఇంత పెద్ద, ఇంత పైన, ఇంత కొండ పైన ఇంత పెద్ద విగ్రహం పెట్టాలంటే బాగానే. మేమైతే వాన పడ్డదని చెప్పినాయి కదా, మొత్తం పచ్చని ఉంది. జై శ్రీరామ్. ఆహా ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. ఆహా ఈ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. మార్నింగ్ వస్తే మంచిగా కనిపిస్తుంది కానీ మనకి వాన పడ్డది అసలు ఎటు రాలేకపోయినాం మనం. షూస్ ఇప్పాలా, వాడు షూస్ ఇప్పాలని చెప్పి రాకుండా ఆడనే కూర్చుంటున్నాడు. ఇంత దూరం వచ్చి ఇడాకొచ్చిండు చూసిండు అయిపోయింది. ఈ నుంచి మొత్తం సిటీ మొత్తం మా హనుమంతుడు మొత్తం కన్నేసి పెట్టిండు మొత్తం సిటీ పైన. మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంది ఎంట్రన్స్. ఇక ఇప్పుడే దర్శనం అయితే మొత్తం కొండ పైన. వానికే అడిగినారా, వానికే అడిగిన. ఇంకా మొత్తం మెట్లకి మొత్తం హనుమాన్ చాలీసా రాశారు. ఇక వాడన్నది దీని గురించి. సరే బ్రో చదువు కొంచెం, జర హిందీలో చదువు. చదువు బ్రో. ఆఫ్టర్ 2000 years later జీరో స్పీకింగ్. కింద మందిరం రాసిందే చదవలేదు, ఇంకా ఇలాంటి వాళ్ళు క్లాస్ టాపర్ అవుతారు అండి. ఏం చేస్తాం ఆంటీ చూడు, మేమనికి అది కూడా చదవనీకి వస్తలేదు, దాన్ని 10 నిమిషాలు ఆలోచించినాడు. మనకే రాదు హిందీ, సగం పెట్టిన మందిరాన్ని వాళ్ళు ఎందుకు చూడరా అంటే బుద్ధి ముఖం పెట్టుకుని చూస్తున్నాడు. వాడు మా దగ్గర మా బాడీ ఈడు ఉంది, మైండ్ ఎన్నో పెట్టినాడు. నేను అనుకుంది ఏంటంటే ఏదైనా పిల్ల దగ్గర ఏమైనా ఇచ్చిండేమో ఆంటీ, జాగ్రత్త. అసలే ఎస్పీతి పోయేటప్పుడు కలిసింది కాదంటే ప్రతి ఒక అమ్మాయి పక్క ఫోటో దిగుతుంది. మీ ఫోటో ప్రతి పక్కన ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అమ్మాయి వచ్చినప్పుడే ఫోటో తీయండి అంటున్నాడు. లేదా నేను దిగా అంటాడు, ఒక్కనే దిగుతా అంటాడు. చలో ఇప్పుడైతే లెట్స్ గో ఫర్ ఎడిగిరా
మాల్ రోడ్ పోయి ఏముంటుందో చూడాలి ఆడ. మెయిన్గా అయితే చర్చ్, ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్ థీమ్ బిల్డింగ్ ఉంది, చూడాలి. మోమోని చలో అంటుండే ఆయన. ఇక్కడనే ఏదో పార్కింగ్ అని ఉంది, ఆడ పేరు ఉంది. ఆ పార్కింగ్ వేసేసుకొని మాల్ రోడ్ ఉంటుందంట, కానీ లిఫ్ట్ మాత్రం బంద్ అవుతుందంట. 9:30కి లిఫ్ట్ బంద్ అవుతుందంట. ఇప్పుడు ఎంత అవుతుందిరా? 9:15 అవుతుంది. ఇంకా 15 minutes టైం ఉంది. ఒకవేళ బంద్ అయితే మాత్రం ఆ నుంచి పైనకి ఇట్లా మెట్లు పక్కనే ఉంటుందంట, నడుచుకుంటూ రావాలి. వచ్చినాము. ఇదే ఫ్రీ లిఫ్ట్ అనుకుంటా, ఇది పబ్లిక్ లిఫ్ట్ అని ఉంది. పబ్లిక్ లిఫ్ట్ అని 20 రూపాయలు మాదిరిగా ఉంది. ఏమంటుంది ఏంటి లిఫ్ట్ ఏకంగానే పైకి తీయండు ఏమన్నా లేవు మా ముఖాలలో నవ్వుంది, నీ ముఖాలు అంటే ఏందంటే మాకు తగిలిచ్చిరు అటు ఇటు చేసి. మన ముగ్గురు ఒకటి నిజంగా ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా ఇడు, డిఫరెంట్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్. ఓ మళ్ళీ ఈ లిఫ్ట్ ఎక్కాల ఒకటి, ఇక్కడ ఇంకో లిఫ్ట్ ఉంది. అదే ఇంక్లైన్ ఉంది అనుకున్నాను. ఇక ఆడ నుంచి ఇక్కడికి ఎక్కేసినాం. మంచిగా 11 గంటల దాకా ఉంటుందంట ఆమె. 2 లిఫ్ట్లు ఎక్కినాక అప్పుడు వచ్చేసింది మన వాళ్ళు మాల్. ఈడ కూడా టికెట్ కొంటుంది. లైట్ ఇక ఏదైనా రాడు. ఇదే మాల్ రోడ్. మొత్తం హల్చల్ ఉంది. బ్యాంక్ గీంక్ అంట, అది అంతా కొబ్బరి ముక్క 20 రూపాయలు అంట. షిమ్లాకి వచ్చి ఇక్కడ లోకల్ ట్రై చేసినాం. ఇదేమో ఉండరా సిల్క్ చాక్లెట్ అంట, ఇదేమో బిస్కెట్ చీజ్ అంట, ఇదేమో స్ట్రాబెర్రీ చీజ్ అంట, ఇదేమో డోనట్. నేను ఎప్పుడు ట్రై చేయాలి, ఎప్పుడు ఫిల్లింగ్ డోనట్ ట్రై చేయాలి. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం. ఇది నాక ఎట్లుందో చూసి చెప్తాను. బాయ్ తినేటప్పుడు చూపి దిష్టి పెడతాను. అమ్మా షిమ్లా పైనకి వచ్చేసినాం. మెయిన్గా కొండపైన ఉండేది ఈ చర్చ్. అమ్మా పైనకించి వచ్చేసరికి అలా ఆయుస్యం వచ్చేస్తుంది. మనం ఎక్కడ నడవంగా ఈ కింద పొట్టేసుకొని. ఓ మార్నింగ్ వస్తే మస్తు సన్ రైజ్ ఉంటుంది. ఇది చూడండి, ఇదే ఇంగ్లీష్ ఆర్కిటెక్చర్ లాగా. ఇదేమో చర్చ్. వీడికించి మొత్తం వ్యూ కనిపిస్తుంది అని ఉన్నా. చూద్దాం ఒకసారి. అయితే ఇంగ్లీష్ స్ట్రక్చర్ క్రేజీ ఉంది. ఇదంతా గ్రౌండ్ ఉంది. ఇదొక ప్లేస్ అంటారు, అండ్ ఇది ఇంకొక ప్లేస్, ఇది ఇంకొక ప్లేస్. మొత్తం దీనిపైన 3 ప్లేసులు ఉన్నాయి. ఈడనేమో ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది, కానీ ఈరోజు తీసేసారు ఇండియన్ ఫ్లాగ్. బా మొత్తం వ్యూ ఎట్లుందిరా? బాగుంది, కానీ మనం వర్షం పడుకుని డేలో వచ్చింటే బాగుండేది. డే టైంలో కదా. మాకైతే ఇంకా టైం లేదు. వర్షం అంతా గుడిపిస్తాను. ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయి. గాంధీ తాత కూడా ఉంది. తాత నమస్తే. ఫాదర్ ఆఫ్ ది నేషన్. మళ్ళా కలుద్దాం. బాయ్. 1869 to 1948. ఇదే కదా సెల్ఫీ చేద్దామా? అదేరా రాజధాని. ఈడనేమో ఏదో పిరమిడ్ లాగా ఉంది, దానిపైన ఎక్కిరు. ఇక్కడ వాళ్ళు మనకంటే బాగా తీటనా కొడుకులు ఉన్నారు. మనమే తిన్నా కొడుకులామండి, మనకంటే తిన్నా తీసుకోరు. అంతే ఇక. ఇదే మాల్ రోడ్ మెయిన్ది. చూడండి, మెయిన్గా చర్చ్ ఇది. ఇక డే టైంలో వస్తే మిడిల్ నుండి ఒక ఫోటో మాత్రం జ్యూస్ బాగుంటుంది. వద్దు పైసలు ఎక్కువ. అదేదో ఒక 10 నిమిషాలు ఆపుకోరి, కిందికి కోరి 20 రూపాయలకు దొరుకుతుంది. జ్యూస్ ఇక్కడ దొరుకుతుంది. ఓ ఈడ ఆ జ్యూసులు ఉన్నాయి, మావాడు వేరే జ్యూసులు అంటుంది. వస్తే మాత్రం మాలో పన్నీర్ రోల్ మాత్రం బాగుంది. ఆ దగ్గర మస్తు ఫోటో ఫుల్ అయిపోయింది. ఫోటో ముందుకు వచ్చి సిటీ వ్యూ అనిపిస్తుంది మనకి. ఒకడు మా దాంట్లో క్యాన్సిల్ అయ్యిండు. ఆంటీ నీ కొడుకుని వదిలేసినాం,
మాకు సంబంధం లేదు. ఆడు ఏదో బాగానే చెప్పుకొని వెళ్ళిపోయింది. ఆడు ఏదో రీజన్ చెప్పిండు. ఆ రీజన్ రియల్ కాదు తెలియదు. ఆ రీజన్ రియల్ కాదు అంటే మేము ఆయనకు భయం పెట్టినాం. తాళం వెళ్ళిపోయింది. తాళం వేసామని అడిగినాం అంతే. రూమ్ కి తాళం వేసినావా అని అడిగినాం ఆయనకి. దాని తర్వాత నుంచి ఆయనకి అప్పటిదాకా మంచిగా ఉన్నాడు. దాని తర్వాత నుంచి ఆడు మొత్తం డ్రిర్ అని అడిగాడు. ఆ డ్రిర్ అనేటోడు మన దగ్గర ఏదైనా నేను టాయిలెట్స్ ఉంటే పోవాలి కదా, కాదు నేను రూమ్కే పోతా అని చెప్పి రూమ్ దాకా పోయినాడు. లేదు అప్పటి నుంచి రాంది. అరే నాకు హెడ్ఏక్ వస్తుందిరా, అరే నాకు జ్వరం వస్తుందిరా అన్నాడు. అర్థమైంది బిడ్డ వెళ్ళిపోయింది. అప్పుడు ఇక ఈ నుంచి మనం పోయిన హనుమాన్ టెంపుల్ ఆడ చిన్నగా కనిపిస్తుంది చూడండి. మెయిన్ ఇగో ఇది ఇక్కడ అంటే కెమెరాలు అంత క్లారిటీగా అనిపించగా మన అంత పెద్ద కెమెరాలు కాదు కాబట్టి. కానీ ఈ నుంచి నేను చూసే వ్యూ మాత్రం మీరు చూడలేరు, ఎందుకంటే మొత్తం నైట్ వ్యూ. ఆడేదో పెద్ద హోటల్ ఉన్నట్టుంది. జిప్ లైన్ గురించి కూడా చెప్పు. ఇక్కడ మెయిన్గా ఆడ నుంచి ఇక్కడికి ఒక జిప్ లైన్ ఉందంట. మేము ఎక్కలే కాబట్టి నేను కన్ఫర్మ్ చేయాలి. మా వాడు మంచి ఫోటో తీసిండు చూడరు ఒకసారి చూపిరా. ఇంకా తీస్తున్నాం మన వల్ల ఫ్లాష్ లైట్ బంద్. రైట్ ఫోకస్. ఇది సిటీ వ్యూ. సిటీ వ్యూ ఎట్లా క్రేజీ ఉంది కదా చూడండి. ఆర్కిటెక్చర్ అంటారట దీన్ని, ఎంత క్రేజీ ఉంది. కానీ ఇది ఒక కెఫే ఇది లోపల కెఫే ఉంది, కానీ ఇప్పుడు బంద్ ఇది. బా ఎంత క్రేజీ ఉంది కదా. ఈడ మంచి సినిమా షూటింగ్లు అవుతుంది. ఈడ మంచిగా సినిమా షూటింగ్లు కావచ్చు. అందరు ఫోటోలలో దొంగతనంగా వచ్చేస్తుండు. నన్ను ఏమని అనుకోరా, నేను అనుకుంటా, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంటాను. ఇప్పుడైతే ఈ నుంచి డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోతాం. ఇంతవరకు చూసుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈయన ఎందుకు బంద్ చేస్తున్నా అంటే తర్వాత ఈ రాత్రిపూట ఏడా ఏం చూపించలేను గోప్రోలో కూడా. అందుకే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటెల్ గుడ్ నైట్, బాయ్. అట్లా బాయ్. అదే చెప్దాం అనుకున్నా, అది నోటు తిరగాలి.